నీదు నామం పోయబడిన పరిమళ తైలం, నీవే నా ప్రాణము, సియోనే నా ధ్యానము, నీవే నా ప్రాణము, సియోనే నా ధ్యానము, నాలోనే నీవుండుము, నీలోనే నన్ను దాయుము. యేసయ్యా నాలోనే నీవుండుము, నీలోనే నన్ను దాయుము, నీవే నా ప్రాణము, సియోనే నా ధ్యానము. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. యేసయ్యా 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 నా నిరీక్షణ ఆధారమా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకు ఏ దేవుడు ఆధారమై ఉన్నాడో, అబ్రహామును ఏ దేవుడైతే ఆశీర్వదించడం మొదలుపెట్టాడో, ఏ దేవుడైతే అబ్రహామును నడిపిస్తూ ఆశీర్వదిస్తూ తన జీవితంలో ఒక నవనూతనమైన అనుభవాల గుండా నడిపించాడో, ఆ దేవుడే మన ఆధారం. ఆ దేవుణ్ణే మనం ఆరాధిస్తున్నాం. ఏ విధంగా నీవు సంఘములో జీవించాలో, నామకార్థములో నుండి బయటికి రావాలో, సంఘములో ఏ విధంగా అంటుకట్టబడి దైవ సేవకుల నడిపింపులో లోబడి నీవు ఉండి దీవించబడాలో, ఈ పగటి కాలపు వేళలో ప్రభు మన మధ్యలో ఉండి తన సేవకులను అభిషేకించి మనతో మాట్లాడాడు. ఈ రెండవ రోజు పగటి కాలపు కూడికను ప్రభు ఎంతగానో ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు కరెంటు విషయంలో, సౌండ్ సిస్టమ్ విషయంలో, వాతావరణం విషయంలో కృప చూపినందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఆయన చిత్తంలో ఉన్న బిడ్డలందరినీ ప్రభు నడిపించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. నిలబడిన దాసులను బలపరిచి అభిషేకించి మన కొరకు వాడుకున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. దైవ సేవకునికి ఇంకను మంచి ఆరోగ్యం ఇచ్చి కృపనిచ్చి పరిచర్ను, సంఘాన్ని, తనతో ఉన్న సేవకులందరినీ కూడా ప్రభు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు తన నామ మహిమార్థమై అనేక ప్రాంతాల్లో దేవుడు తన సేవకులను వాడుకున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. సాయంకాలము జరిగే ముగింపు కూడిక మహామహిమకరంగా ప్రభు జరిగించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఆటంకములన్నీ దేవుడు తొలగించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. విస్తారమైన తన ప్రణాళికలో ఉన్న బిడ్డలందరినీ నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. సాయంకాలపు వేళలో ఓ ప్రత్యేకమైన మ్యూజిక్ టీం కూడా మన మధ్యకు వస్తూ ఉంది. ఆ సౌండ్ సిస్టమ్ అవన్నీ కూడా తీసుకొని ప్రభు వారిని ఆశీర్వదించాలి. సాయంకాలపు వేళలో దేవుడు వారిని వాడుకున్నట్లుగా కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. సమస్త విషయాల్లో ప్రభు మహిమ పొందినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. సాయంకాలపు వేళలో దైవజనులను నెల్లూరు నుండి వచ్చినటువంటి పాస్టర్ పాల్ గారిని దేవుడు బలపరిచి అభిషేకించి వాడుకున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ దినాన చేరి వచ్చిన ప్రజలందరినీ ప్రభు దీవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. సర్వఘనత మహిమ ప్రభావాలు ప్రభువుకు ఆరోపిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రాకడ కొరకు ప్రభు మనల్ని సిద్ధపరిచినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమస్వరూపి నమ్మకమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నాం. ప్రభువా, ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఈ పరిచర్యను మీ నామ మహిమార్థమై ఈ ప్రాంతానికి తోడుకుని వచ్చారు. దేవా, మీకు స్తోత్రాలు. నామకార్థములో నుండి సత్యములోనికి ప్రజలు రావాలని, చీకటిలో నుండి ప్రజలు వెలుగులోనికి రావాలని,